ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అనంతపురం జిల్లా ఏపీ జేఏసీ తరఫున, ఏపీ ఎన్జీఓస్ తరఫున నమస్సుమాంజులు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం, నిన్న ఏపీ జేఏసీ విజయవాడ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రులు, అలాగే ప్రధాన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు గత 7 సంవత్సరాలుగా జరగని ప్రత్యేకమైన చర్చలు, మాకు దసరా కానుకగా రావాల్సిన డిఏను ఊగిసలాడించుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తెచ్చి, దీపావళి కన్నా ముందు మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక డిఏ అన్న ఈకోకుంటే ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్గ సమావేశానికి, కార్యవర్గ సభ్యులందరికీ అనేక దఫాలుగా ఏపీ జేఏసీ తరఫున విన్నవించుకున్న సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంకాలం జరిపిన ప్రత్యేకమైన ఉద్యోగస్తుల చర్చల్లో అనతి కాలంలోనే మాకు రావాల్సిన ఒక డిఏ, ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నా, 163 కోట్లు ప్రభుత్వానికి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దాదాపుగా 1.5 సంవత్సరం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారనే నమ్మకంతో వేచి ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి కానుకగా ఒక డిఏ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళ కార్యవర్గ మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతపురం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మరి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరి శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో, మరియు సెక్రటరీ జనరల్ శ్రీ గౌరవనీయులు ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న ఉదయం మధ్యాహ్నం 12 గంటలప్పుడు మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మన ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపడం జరిగింది. మరి తదనంతరం సాయంత్రం మరి మంత్రుల కమిటీ మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి సానుకూలమైన చర్చలు జరిగిన దరిమిలా మనకి ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలలో మరి ఒక డిఏని విడుదల చేయడం మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి అనంతపురం జేఏసీ తరఫున నమస్సుమని తెలియజేస్తూ, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ను కూడా ప్రకటించడం చాలా శుభసూచకం. అదేవిధంగా మళ్ళీ హెల్త్ కార్డ్స్ విషయంలో జిల్లా పరిమితి ఉన్న 50,000 రూపాయలని 1,00,000 పెంచడం కూడా మరి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి మిగతా సరెండర్ లీవ్లు ఏదైతే పోలీసు ఉద్యోగులకు అయితే ఒక సరెండర్ లీవ్ మంజూరు చేశారో, మిగతా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా మరి మూడు సరెండర్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే ఒక సరెండర్ లీవ్ను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా 1/7/23 నుంచి పిఆర్సీ రావాలి. మరి వెంటనే ప్రభుత్వము పిఆర్సీ కమిటీ కూడా చైర్మన్ ప్రకటించి మరి వెంటనే మాకు ఐఆర్ కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ నాయక్, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్యాప్టో చైర్మన్ అనంతపురం. మరి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ఏపీ జేఏసీగా మరి రాష్ట్ర ప్యాప్టోగా చాలా రోజుల నుంచి మనం ప్రభుత్వంపై మా యొక్క బకాయిలు చెల్లించాలని, ఆర్థికేతర సమస్యలు మాకు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం. అందులో భాగంగా ప్యాప్టో పక్షాన కూడా మేము చాలా రకాల ప్రాతినిధ్యాలు చేస్తున్నాం. తర్వాత ఇటీవలే అక్టోబర్ 7వ తేదీన కూడా ప్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 10 నుంచి 15,000 మంది ఉపాధ్యాయులతో విజయవాడ తరలి వెళ్ళి మా యొక్క ఆర్థిక బకాయిలను, తర్వాత డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్కు మా యొక్క డిమాండ్లను తీసుకెళ్లి ఆ దిశగా మేము పరిష్కార దిశగా అడుగులు వేయడం. అందులో భాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు ఉద్యోగ జేఏసీ నాయకులను, తర్వాత ప్యాప్టో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవడం జరిగింది.
సో చర్చల్లో భాగంగా సో ఉపాధ్యాయ ఉద్యోగాలకు మేము కనీసం దాదాపు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు, తర్వాత పిఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, వీటిలో కనీసం 2 డిఏలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత సో మనకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కనీసం 30% ఐఆర్ ఇస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం. సో ప్రభుత్వం ఒక డిఏ. నా పేరు ఎన్ రమణారెడ్డి, ఎస్టీ జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్, అనంతపురం జిల్లా. మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొట్టమొదటిగా 12 గంటలు స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీ జేఏసీ అండ్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు అంటే ఏపీ జేఏసీలో జాయింట్ స్టాఫ్ సివిల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలందరూ ఆహ్వానించి మొట్టమొదటగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ జరపడం, దాంట్లో చర్చలు అనేటువంటి సఫలీకృతం కావడం వలన సాయంత్రం 5:30కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏపీ జేఏసీ చైర్మన్, తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులతో అందరినీ కూడా పిలిపించి ఆహ్వానించి ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా 4 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ వాళ్ళు చర్చించిన సమస్యలు అంటే చర్చించిన ఫలితాల అనుగుణంగా ఈరోజు దీపావళి కానుకగా మాకు ఒక డిఏ ఇవ్వడం జరిగింది. దీని ఫలితం మేము ఇంతకుముందే చెప్పాం, ఆ జిల్లాలో ఫ్యాప్టో తరపున అన్ని సంఘాలు కలుపుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మొన్ననే అక్టోబర్ 7వ తారీఖున అన్ని జిల్లాల నలుమూలల నుండి దాదాపుగా 15,000 మంది ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్కు వెళ్ళి పోరుబాటు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగానే మేమందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం ప్రభుత్వాన్ని. దసరా కానుక ఇస్తారనుకున్నాం, తర్వాత దీపావళి కానుక కనీసం 2 డిఏలు ఇస్తారని ఎంతో ఆశపడ్డాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ తర్వాత కొంత అవకాశం ఇవ్వండి మాకు, అందులో భాగంగా నేను ఎప్పుడూ కూడా ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు, ఈ రెండు కూడా రాష్ట్రాన్ని నడిపించాలంటే తప్పనిసరిగా సమపాలలో ఇద్దరు వెళ్ళాలి, అప్పుడే నేను ఉద్యోగస్తులను గౌరవిస్తానని చెప్పడం వలన గత 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలో చర్చ జరిగిన సందర్భం లేదు. మరి ముఖ్యమంత్రి వారి యొక్క ఆ యొక్క ఆదేశాలను కూడా అన్ని సంఘాలను గౌరవించి ఒక డిఏకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి మాకు 2 డిఏలు ఇచ్చిండే చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి గారు ఒక డిఏను ప్రకటించడం హర్షణీయము. ఇది మేము ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల, ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమం పట్ల తొలి అడుగుగా భావిస్తున్నాం. కానీ ఈ ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్లు కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు 4 డిఏలు, ఐఆర్, పిఆర్సీ కమిషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక డిఏను మాత్రమే ప్రకటించారు. త్వరలోనే నాకున్న ఈ ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ జిల్లాలో 50 నుంచి 1,00,000కు పెంచడం ఎన్ఎంయు నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ప్రభుత్వం నిన్న ఏపీజేఏసీ ఉద్యోగ సంఘాలతోనూ అదేవిధంగా ఆర్టీసీ యొక్క సమస్యలపైన వాళ్ళు అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో ఏదైతే మాకు ఆర్టీసీ యొక్క 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ల పైన హామీ ఇచ్చి ఉన్నారో, గతంలో హామీ ఇచ్చి ఉన్నారో కానీ జియో రాలేదు. నిన్నైతే ముఖ్యమంత్రి గారు దీపావళి లోపు జియో ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఆనందానికి కారకులవుతారని మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మాకు కూడా ఆర్టీసీ మీడియా మిత్రులకు అనంతపురం ఉమెన్ బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్, రాష్ట్ర NGGO అధ్యక్షులు అలపర్తి సాగరన్న గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డిఏ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా రావాల్సిన డిఏలు 3 డిఏలు ఉన్నాయి మాకు. అవి కూడా సంక్రాంతి కానుకగా ఇస్తే చాలా సంతోషపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. చైల్డ్ కేర్ లీవ్ మహిళలకు చాలా 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 సంతోషదాయకమైన విషయము. రిటైర్డ్ అయ్యే లోపల ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకున్నారా అని చెప్పినారు. దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఐక్యత